రాసిన విషాద గీతం సమసిపోయే నీ దయతో, సంబరమైన వాగ్దానములతో నాట్యముగా మార్చితివి. మమతల వంతెన దాటించి మహిమలో స్థానమునిచ్చితివి. నీ రాజ్యములో జ్యేష్ఠులతో యుగ యుగములునే ప్రకాశించనా. నాపైన ఎందుకింత గాఢమైన ప్రేమ నీకు, మరువలేను యేసయ్యా. ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు, మనసే మందిరమాయే, నామదిలో దీపము నీవే. నిన్నాశ్రయించిన వారిని సూర్యుని వలెనే నిరంతరం నీ మాటతో ప్రకాశింపచేయుదు. ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు, మనసే మందిరమాయే, నామదిలో దీపము నీవే. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఇప్పటి వరకు మన పాటల ద్వారా దేవుని నామాన్ని స్తుతించున్నాం, ఘనపరిచున్నాం. కొద్ది నిమిషాలు వాక్య భాగాన్ని ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ఒక 20 నిమిషాలు, అర్ధగంట ప్రార్థన చేసుకొని మన వాక్య భాగంలోకి వెళ్దాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములైన. ఇదిగో తండ్రి, సాయంకాల సమయంలో ప్రభా, ఈ రాత్రికాల సమయంలో ఈ వంగవీడు గ్రామంలో తండ్రి నీ బిడ్డలు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాల్లో నాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి, సమయాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములైన. కొద్ది నిమిషాలు ప్రభా నీ వాక్యాన్ని నాయన చెప్పుటకు ప్రభా నిలబడుతుండగా, ఇదిగో నాయన సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి. వింటున్న బిడ్డలకు ప్రభా వినగల చెవులను, గ్రహించగలిగిన మనస్సును దయచేయండి. ఈ వాక్యం అంతట్లో మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని మా ప్రభువును, మా రక్షకుడును, మా పాప విమోచకుడైన యేసుక్రీస్తు వారైతే పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్య భాగంలోకి వెళ్దాం. మరి సమయం 9:30 వరకే కనుక, కాబట్టి 9 ఆల్రెడీ అయింది. కాబట్టి నాకు ఇచ్చినటువంటి కొద్ది సమయంలో మరి దేవుని వాక్యాన్ని మరి జ్ఞాపకం చేయడానికి మీ ముందు నేను ప్రయత్నం చేస్తాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ప్రపంచంలో, ప్రపంచ క్రైస్తవ్యంలో క్రైస్తవులమైన మనం క్రీస్తుని లోకంలో, లేకపోతే బైబిల్ని లోకంలో గొప్పగా చూపించటంలో క్రైస్తవ్యం కొంత విఫలమైందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ యొక్క లోపం క్రీస్తుని గొప్పగా ఈ ప్రపంచంలో చూపించటంలో విఫలమైన కొంత. ఎందుకంటున్నానంటే క్రైస్తవ్యం మీద ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితి, క్రీస్తు మీద కానీ బైబిల్ మీద కానీ జరిగే పరిస్థితులు మీ అందరికీ తెలుసు. క్రీస్తు 2000 సంవత్సరాల క్రితం వాడని, క్రీస్తు గురించి ఒకవేళ మనం చెప్పదలుచుకుంటే క్రైస్తవ్యం ఏంటంటే, క్రీస్తు మరియ గర్భాన జన్మించాడు. జన్మించి మరి బాల్యం నుంచి శాస్త్రులు, పరిసయ్యులతో వాదిస్తూ, అలాగే ఆయన ప్రయాణం కొనసాగిస్తూ 30వ సంవత్సరంలో బాప్తిస్మ తీసుకొని 3.5 సంవత్సరాల సువార్త గురించే మనం పరిచయం చేస్తాం. మన క్రైస్తవ పాస్టర్స్ కూడా ఇలాగే దీనికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు, స్వస్థతలకు ప్రాధాన్యత ఇచ్చారు.
అలాగే ఆశీర్వాదాలు చెప్పడంలోనే మునిగిపోయారు. కానీ యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనం ఆయన పుట్టిన దగ్గర నుంచి చెప్పడం మొదలేసి చెప్పాం. కానీ ఆయన పుట్టక ముందే ప్రపంచ వ్యాప్తం అయ్యాడు అనే విషయాన్ని మర్చిపోయాం. ప్రియమైన దేవుని పిల్లలు మర్చిపోయాం అంటాం కంటే పరిశోధన చేయలేక వారికి తెలిసిన పరిధిలోనే క్రీస్తుని ఈ ప్రపంచానికి పరిచయం చేశారు. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారు పుట్టక ముందే ఆయన ఖ్యాతి ఖండాంతరాలు దాటింది, విశ్వవ్యాప్తం అయింది. ఎలా అయింది? మనోళ్ళు ఈ మధ్యలో ఎక్కువగా అనుకునేది ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు ప్రపంచవ్యాప్తం చేశారు యేసుని, బైబిల్ని అంటారు. సరే, బ్రిటిష్ సామ్రాజ్యం కూడా అది కూడా ప్రపంచాన్ని వెళ్ళిన సామ్రాజ్యమే. కానీ బ్రిటిష్ ప్రభుత్వం బ్రిటిష్ సామ్రాజ్యం వల్ల కాదు. కానీ ప్రియమైన దేవుని పిల్లలారా, నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి ఒక అర్ధగంటలో ముగించాలి కాబట్టి నేను ఒక సందర్భాన్ని దానియేలు గ్రంథంలో మీకు జ్ఞాపకం చేస్తా. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 3వ అధ్యాయము 1 నుంచి చదువుకుంటూ వస్తే టకటగా మనం అసలు విషయం ఏందో మొదటి నుంచి చదువుకుంటున్నాం. రాజగు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశములోని దోరాయను మైదానములో దాన్ని నిలవబెట్టించెను. అది 60 మూరల ఎత్తును 6 మూరల వెడల్పునై ఉండెను. రాజగు నెబుకద్నెజరు అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, సంస్థానములలో ఆధిక్యము వహించిన వారందరినీ సమకూర్చుటకును రాజగు నెబుకద్నెజరు నిలవబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు రప్పించుటకును దూతలను పంపించగా అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను వారందరూ రాజగు నెబుకద్నెజరు నిలవబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు కూడి వచ్చారు. రాజగు నెబుకద్నెజరు నిలువబెట్టించిన ప్రతిమ ఎదుట నిలుచుండిరి అంతా వచ్చి. ఇట్లుండగా ఒక దూత చాటించినది ఏమనగా, జనులారా, దేశస్థులారా, ఆయా భాషలు మాటలాడు వారలారా, మీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఏమనగా, బాక, పిల్లన గ్రోవి, పెద్ద వీణ, సుంపోనియా వీణ, విపంచిక సకల విధములకు వాద్యముల మీకు వినబడినప్పుడు రాజగు నెబుకద్నెజరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమది ఎదుట సాగిలపడి నమస్కరించుడి. సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండంలో తక్షణమే వేయబడను. ఈ విషయం క్రైస్తవులందరికీ తెలిసిన విషయమే కదా? తెలియదా? తెలుసు. ఈ సందర్భం ఎవరిది? షడ్రక్, మెషక్, అబేద్నెగో. ఈ విషయాన్ని క్రైస్తవ్యం చాలా బాగా చెప్పగలిగింది. ఎంతవరకు? ఈ ప్రతిమను నిలవబెట్టడం, నెబుకద్నెజరు బంగారు ప్రతిమ, దాన్ని మొక్కాలి, అందరూ సకల జనులు దానికి మొక్కాలి. మొక్కని వాడిని
అగ్నిగుండంలో వేసేస్తాం. అగ్నిగుండంలో మొక్కన వాడిని అగ్నిగుండంలో వేసేస్తామని చెప్పారు. కానీ వీళ్ళు ముగ్గురు ఇక్కడ నుంచి కిందకి ఇంకా చదువుకుంటూ వెళ్తే వీళ్ళు ముగ్గురు ఏం చేస్తారు? అయితే ఈ విషయాన్ని ఎలా చెప్పుకుంటూ వచ్చి అగ్నిగుండంలో వేయటం, ఆ అగ్నిగుండంలో నుంచి వాళ్ళని రక్షించటం దేవుడు, గొప్ప దేవుడు. ఇంతవరకు ఇక్కడ వరకు ఆగిపోయారు. తర్వాత ఏం జరిగిందనే విషయం క్రైస్తవ్యం బాగా చెప్పలేకపోయింది. ఇంక అక్కడి నుంచి ఆగిపోయింది. ఆ గొప్పతనం వరకు చెప్పింది. కానీ అది దాటిన తర్వాత సందర్భాల్లో దేవుణ్ణి వారు ఏ విధంగా వీళ్ళని వదిలిపెట్టండి. ఇక షడ్రక్ మెషక్ అబేద్నెగోలను వదిలిపెడితే ఆ ప్రపంచ చక్రవర్తులు దేవుణ్ణి ఏ విధంగా వాళ్ళు పొగిడారో, ప్రణమిల్లారో, ఆ దేవుడి నుంచి గొప్పగా ఎలా చెప్పుకుంటున్నారో ఆ విషయాన్ని మీ ముందు ఇప్పుడు జ్ఞాపకం చేయడానికి నేను ఆశపడుతున్నా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పటివరకు ఏం జరిగింది? ప్రతిమకి సాష్టాంగ పడాలి. సాష్టాంగ పడిన వాళ్ళు ఏం చేస్తాడు? రాజు అగ్నిగుండంలో వేసేస్తాడు. చదువు తర్వాత సకల జనులకు అక్కడ కంటిన్యూషన్ ఎక్కడ ఆగిపోయినా అక్కడి నుంచి అయిపోయింది. అది కూడా అయిపోయింది. నిలబెట్టించిన ప్రతిమకు నమస్కారం చేసి ఇక్కడ ఇంకొంచెం చదువుదాం. ఇంకొంచెం చదివి మళ్ళీ అటు వెనక్కి వెళ్ళిపోదాం. చదవమ్మా. రాజుకు నెబుకద్నెజరు వద్ద ఇలాగ మనవి చేసిరి, రాజు చిరకాలము జీవించునుగాక. రాజా, తాము కట్టడం నియమించితిరి, ఏదనగా బాకాను పిల్లన గ్రోవి, పెద్ద వేడను, ఆ వేడను విపంచికను, సింఫోనియా సకల విధములకు వాయిద్య ధ్వనులను వినుడు ప్రతివాడు సాగిలపడి ఆ బంగారు ప్రతిమకు నమస్కారం చేయవలెను. నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండంలో వేయబడును. రాజా, తమరి దేవతలను పూజించలేదు, తమరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించటలేదు అనిరి. ఈ ముగ్గురిని, యూదుల్ని బబులోను దేశంలో రాజకార్యాలు జరిగించడానికి సాక్షాత్తు నెబుకద్నెజరే నియమించుకున్నటువంటి ముగ్గురు వీళ్ళు. ఈ ముగ్గురు మీద మిగిలిన వాళ్ళు ఎప్పటి నుంచి చూస్తున్నారు, వీళ్ళ మీద ఎలాగా నిందేయాలి, వీళ్ళని ఎలాగా ఇరికించాలనే ఉద్దేశంతో ఉన్నవాళ్ళు. అయితే రాజు ఇది చేసిన తర్వాత, ఈ శాసనం చేసిన తర్వాత, ఇలా చేయని వాళ్ళని అగ్నిగుండంలో వేస్తారు అని తెలియజేసిన తర్వాత, మరి వీళ్ళు ఆ రోజు యూదులు వారు సేవిస్తున్న దేవుణ్ణి తప్ప ఎవరికి మొక్కే పరిస్థితి ఉండదు, వారు ఎవరైనా కానీ. అయితే ఈ విషయాన్ని వాళ్ళు రాజుకి చేరవేసినప్పుడు రాజు ఎలా ఉందో రాజు పరిస్థితి ఒక్కసారి చదువుకుందాం. చదవండి అమ్మా. అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూషనే. రాజుతో వాళ్ళు మాట్లాడే విధానం చూడండి. రాజు నిలబెట్టించిన ప్రతిమకు సాగిలపడగా మొక్కకపోగా, ఇది చూసినటువంటి వారి తోటి వాళ్ళు పోయి చెప్పినప్పుడు వారు మాట్లాడే విధానం రాజుతో ఎలా ఉంది, రాజు కోపం ఎలా పడుతున్నాడు, ఆ విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం. అందుకు నెబుకద్నెజరు అమ్మా అత్యాగ్రహమును రౌద్రమును గలవాడై షడ్రెక్కును మెషెక్కును అబేద్నెగోను పట్టుకొని రండని ఆజ్ఞయ్యగా వారు ఆ మనుషులను పట్టుకొని రాజసన్నిధికి తీసుకొని వచ్చిరి. అంతటా నెబుకద్నెజరు వారితో ఇట్లా, నేను షడ్రకు మెషకు అబేద్నెగో, మీరు నా దేవతను పూజించుటలేదనియు నేను నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించటలేదనియు నాకు వినబడినది. అది నిజమా? షడ్రకు మెషకు అబేద్నెగో, వింటున్నారా నేను చెప్పేది?
నేను నిలబెట్టించిన దేవతలకు మీరు మొక్కట్లేదని నాకు తెలిసింది, ఇది నిజమా అంటే అప్పుడు వేరే సామాన్యులైతే వాళ్ళు ఎలా మాట్లాడతారండి? రాజు, ప్రపంచ చక్రవర్తి ముందు ఆయన ఒక ప్రశ్న వేసినప్పుడు సమాధానం ఎలా ఉంటుంది? మనదైతే ఆలోచించండి మీరే ఎలా ఉంటుందో. కానీ వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారో, ఎలా సమాధానం ఇస్తున్నారో ఇక్కడ మనం ఆశ్చర్యపోతే సమాధానాలు చూస్తాం. చదవమ్మా, అక్కడి నుంచి కొంచెం చదవండి. మీరు నమస్కరింపని ఎడలా తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్ములను విడిపించగల దేవుడు ఎక్కడ ఉన్నాడు? వాళ్ళని పిలిచి మంచిగా అడుగుతున్నాడు అనమాట. మా ముందు మంచిగా అడిగిండు. ఏమడిగిండు? నేను విన్నది నిజమేనా? మీరు నమస్కరించలేదట కదా అని. తర్వాత మళ్ళీ వాళ్ళని ఏమంటాడో, మీరు గనక నమస్కరించకపోతే మిమ్మల్ని అగ్నిగుండంలో పడేయటం ఖాయం, మిమ్మల్ని రక్షించేవాడు ఎవడు? దేవుడు లేడు అని వాళ్ళనే చాలా కోపంతో వాళ్ళతో ఈ మాట మాట్లాడినప్పుడు ఇంకా మొదలైద్దండి మనోళ్ళ సంభాషణ. షడ్రకు మెషకు అబేద్నెగోల సంభాషణ ఎలా ఉంటుందో ఒకసారి చదువుకుందాం. ఇప్పుడు చదవండి. షడ్రకు మెషకు అబేద్నెగో అని వారు రాజుతో ఎలా చెబుతున్నాడు? రాజు ప్రశ్నించాడుగా, అడిగాడు కదా. అడిగిన దానికి వీరి సమాధానంలో భయం లేదు, వీరి సమాధానంలో రాజు ఏదైనా శిక్షిస్తాడేమనే చింత లేదు. ఏమండి, బేషుగ్గా బరాబరుగా ఏం మాట్లాడుతున్నారో చూడండి. చదవమ్మా. నెబుకద్నెజరు ఏమండి రాజుతో అది రెడీగా అగ్నిగుండం పెట్టించేసి, అగ్నిగుండంలో వేస్తాను మిమ్మల్ని నేను చెప్పినట్టు చేయకపోతే అని చెప్పిన మీదట భయంతో, వణుకుతో, చింతతో మాట్లాడాల్సిన వారు ఏమని సంబోధిస్తున్నారు రాజుని? నెబుకద్నెజరు. ఏమండి, అయ్యా నీకు నమస్కారం అంటలా. నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలనని చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న ఈ వేడిమి గల అగ్నిగుండం నుంచి మమ్ములను తప్పించుటకు, రక్షించుటకు సమర్థుడు. ఏమండి, అసలు ఈ మాటలో భయం ఉందా? భయం, చింత, వణుకు. ఏమండి, మనకైతే, సామాన్యులకైతే నిజంగా మనం మామూలుగా వాడతాం, పంచి తడిసిపోతానో ఏదో తడిసిపోతానో వాడుతుంటాం మాటలో. ఏమండి, ఒక రాజు ముందు ప్రపంచ చక్రవర్తి, ఆయన ప్రపంచాన్ని ఏలిన చక్రవర్తి, 120 నుంచి 127 సంస్థానాలను అధిపతి. ఆయన ముందు ఒక సామాన్యులైన యూదులు అయినటువంటి యవనస్తులు షడ్రకు మెషకు ఏమంటే చూడండి ఆ పిలుపు, ఆ మాట ఏంది? నెబుకద్నెజరు ఇందును గూర్చి, మరొకసారి, నెబుకద్నెజరు ఇందును గూర్చి, అసలు దీని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్నా అసలు చింత మాకు లేదు, అసలు మాకు భయం లేదు. ఎందుకు తెలుసా? ఎందుకు భయపడలేదు, ఎందుకు చింతపట్టలేదు తెలుసా? మేము సేవించుతున్న దేవుడు. ఇదిగో నువ్వు ఏర్పాటు చేస్తున్నావే మండుచున్న అగ్నిగుండం, ఆ గుండాన్ని కూడా, ఆ వేడిమి గల గుండంలో నుంచి కూడా మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. అందుకే నీకు అసలు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరం లేదయా. అసలు చింతపట్ల మేము బాధపట్ల. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని ఖచ్చితంగా రక్షిస్తాడు.
మమ్ములను రక్షించకపోయినా రాజా మీ దేవతలు నువ్వు నిలబెట్టించావే, నువ్వు చెబుతున్నావే మమ్మల్ని సాష్టాంగపడమని, మీ దేవతలు మేము పూజింపమనియు నీవు నిలబెట్టించిన ఈ బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకో. ఏమండి తెలుసుకుంటే ఆయనకు తెలియజెబుతున్నారండి. ఆయన దగ్గర వినయంగా విధేయతగా భయంతో వంగి వంగి దండాలు పెట్టుకుంటూ మా తప్పు అయిందయ్యా, మేము ఏదో ఒకటి చేస్తామయ్యా అనే పరిస్థితి లేదండి. శాసించినట్టుగా వీళ్ళే రాజులుగా అయినట్లుగా తెలుసుకో. ఏమండి ఈ విధంగా మాట్లాడే ధైర్యం ఎవరికండి ఉంటుంది? ప్రపంచ చక్రవర్తి ముందు నిలబడి నెబుకద్నెజరు అనే దమ్ము, ధైర్యం, ఆ గట్సు వీళ్ళు అంటున్నారే షడ్రకు మెషకు అబేద్నెగోలు మేము సేవించుచున్న దేవుడు, అది ఆ దేవుడండి. వాళ్ళ ధైర్యం ఎవరు? వాళ్ళు సేవించుచున్నటువంటి బైబిల్లో ఉన్నటువంటి దేవుడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే అంత ధైర్యం. ఒక ప్రపంచ చక్రవర్తి ఒకవేళ మేము మాట వినకపోతే మమ్మల్ని తీసుకుపోయి ఎందులో వేసేస్తున్నాం, అగ్నిగుండంలో పడటం ఖాయమని తేలిపోయిన సమయంలో, వాళ్ళ మరణం డిసైడ్ అయినటువంటి టైంలో, ఏమండి ఇక రాజు మరణశాసనం రాయడానికి సిద్ధపడే ఉన్నాడు వేసేయటానికి అగ్నిగుండంలో. కానీ వారు భయం లేదు, అసలు మాకు చింత లేదా, అసలు నీకు మేము ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరమే లేదు బాసు అంటున్నారు. చూడండి, అంటే ఆ దేవుడు గొప్పతనాన్ని వాళ్ళు ఎంతగా, ఒకవేళ ఇంకొక మాట కూడా అనేశారు, ఆప్షన్ కూడా ఇచ్చారు, ఒకవేళ మా దేవుడు మమ్మల్ని రక్షింపకపోయినా మేము ఈ అగ్నిగుండంలో చచ్చిపోతాం, కానీ నువ్వు నిలబెట్టిన బంగారు ప్రతిమలకు మొక్కము అనేశారండి. అబ్బా ఎంత గొప్ప దేవుని భక్తులండి వాళ్ళు, ఎంత గొప్ప దేవుని పిల్లలండి. ప్రపంచ చక్రవర్తి ముందు అంత ధైర్యంగా మాట్లాడగలిగినంత సత్తా అది దేవుడు, వాళ్ళు సేవిస్తున్న దేవుడు ఇచ్చినటువంటి ధైర్యం. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఎంతగా శాసించిన విధంగా ఒక రాజుని, ప్రపంచ చక్రవర్తిని శాసించే విధంగా మాట్లాడిన వీరితో మరి రాజు ఆయన యొక్క యాక్షన్ ఎలా ఉందో ఒకసారి మనం ఆయన సందర్భాన్ని కూడా ఒకసారి ఆలోచన చేద్దాం. చదువమ్మా. అప్పుడు రాజు పరిస్థితి ఏంది మరి? ఎంతగా ఏంటి వీళ్ళు, నేను నా సంస్థానంలో నేను నిర్ణయించుకున్న వాళ్ళు నన్ను పేరు పెట్టి నెబుకద్నెజరు అంటున్నారు, మేము సాష్టాంగ పడమంటున్నారు. అసలు ఏంటి ఇలా ఉందేంటి వీళ్ళ పరిస్థితి అని మరి ఆ రాజులో ఎలాంటి వచ్చిందో చూద్దాం. ఎలాంటి మన మార్పు వచ్చిందా, లేకపోతే త్యాగ్రహము నొందినందున షడ్రకు మెషకు అబేద్నెగోయను వారి విషయంలో ఆయన ముఖం వికారమైందట. ఆయన ముఖం వికారమైందండి. ముఖంలో నెత్తురు సొక్కలేదు అంటమే మన మాటల సందర్భంలో మన ఎదుటి వాళ్ళని, ప్రత్యర్థిని మనం ఏదన్నా వాళ్ళతో మాట్లాడేటప్పుడు కరెక్ట్ అయిన మాట మాట్లాడి వాళ్ళకి మాట లేకుండా చేస్తాం. వాళ్ళకి సమాధానం లేకుండా చేసినప్పుడు ఏమవుతారు మనం ఏమంటాం? చూసేవాళ్ళు ఆయన ముఖంలో నెత్తురు వికారం అయిపోయింది. నెత్తురు లేకపోతే ఏమవుతుంది? ముఖంలో వికారం కనపడింది. పాండురాగం వచ్చినట్టు తెల్లంగా ఏమంటే వికారం కొడదా ముఖం. అలాగే ఆ యొక్క జవాబుకి, వాళ్ళు ఇచ్చిన ప్రత్యుత్తరానికి నెబుకద్నెజరు ప్రపంచ చక్రవర్తి ముఖం ఏమైంది? విచారం అయ్యి కోపోద్రిక్తుడై ఇంకేమంటున్నాడు చూడండి. గుండము ఫస్ట్ దాన్ని స్టార్ట్ చేసిన దానికంటే మళ్ళీ 7 అంతలో వేడిగా చేయమని ఆజ్ఞ ఇచ్చేసాడు నెబుకద్నెజరు. మళ్ళీ అది కాక తన సైన్యంలో ఉన్న బలిష్ఠుల్ని, మామూలు అయితే వీళ్ళ దేశం పోయి వేయాలంటే ఏమండి వీళ్ళు ఎదిలించుకొని పారిపోవచ్చు, లేకపోతే వాళ్ళని పడవేయలేకపోవచ్చు. కాబట్టి ఏం కావాలా? వాళ్ళని పడేయడానికి అందులోని బలిష్టమైనటువంటి సైనికుల్ని పట్టుకొచ్చి చదవండి. షడ్రక్కును మెషకును అబేద్నెగోను బంధించి వేడిమి గలి మండుచున్న ఆ గుండములో వేయుడని ఆజ్ఞయ్యగా వారు వారి అంగీలను, నిలువటంగీలను, తక్కిన వస్త్రములను తీయకయే
ఉన్న పాటున ముగ్గురిని వేడిమి కలిగినటువంటి ఆ గుండంలో పడవేసినప్పుడు ప్రియమైన దేవుని పిల్లలారా, రాజాజ్ఞ తీవ్రమైనందున 7 అంతలు చేసిన ఆ అగ్నిగుండంలో వాళ్ళని వేసినప్పుడు ఈ వేయటానికి పోయిన బలిష్ఠులు ఏం తీసేయకుండా వెళ్ళిపోయి వేసేస్తే వేయటానికి పోయిన వాళ్ళు మరణించారు. అందులో వేసిన వాళ్ళు మళ్ళీ వాళ్ళని ఉత్తగేశారా? కాళ్ళు చేతులు కట్టి బంధించారా? కట్టి అందులో వేశారు. వాళ్ళ బంధకాలు దిగిపోయి వాళ్ళ ముగ్గురు లేచి అందులో తిరుగుతుంటే వాళ్ళతో పాటు కూడా ఎవరున్నారట? అక్కడ ఆ సందర్భం నుంచి చదువుదాం. ఆ సందర్భంలో ఆ ముగ్గురితో పాటు 4వ వ్యక్తి ఉన్న సందర్భాన్ని ఆ నెబుకద్నెజరు చూసి వాళ్ళ పక్కనున్న మంత్రులతో వాళ్ళతో, అరే ఏంటి, మనం వేసింది ముగ్గురిని కదా, ముగ్గురు వేస్తే 4వ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు? ఎవరు 4వ వ్యక్తి? మీరు చూస్తున్నారా? మీకు కనపడుతున్నాడా? ఒకసారి చూడండి అని వాళ్ళతో మాట్లాడే సందర్భాన్ని చదవండి అమ్మా. రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము 3 మనుషులను బంధించి అందులో వేసాం కదా, తన మంత్రులను అడిగాను. వారు, రాజా మీరు చెప్పింది సత్యమే, మనం వేసింది ముగ్గురినే. అందుకు రాజు, నేను చూస్తున్నాను మంత్రులారా, బంధకములు లేక అగ్నిలో సంచరించు 4 చూస్తున్నాను, ఇది నిజమేనా అని వారిని అడిగినప్పుడు నిజంగానే 4 కనపడుతున్నారని వాళ్ళు కూడా అంటున్నారా? చదవండి. 4వ రూపం ఎట్టుందట? దేవతల రూపమును పోలినదని వారు ప్రత్యుత్తరం ఇచ్చిరి. ఏమండి, అక్కడ చూడపోతేనే వాళ్ళ దేవుని గురించి ఎంతో గొప్పగా రాజు అని కూడా లెక్క చేయకుండా మాట్లాడారు. ఇక్కడికి వస్తేనే బలిష్ఠులను తీసుకుపోయి వేయమంటేనే బలిష్ఠులు తగలబడిపోయారు. ఆ అగ్నిగుండంలో వేయబడిన 3 బంధకాలు దిగిపోయి 3తో పాటు 4వ వ్యక్తి ఉన్నాడు. ఆ 4వ వ్యక్తి దూతల రూపాన్ని సంతరించుకుని ఉంది. ఇక భయం అయిపోయిందండి నెబుకద్నెజరుకి. భయం అయిపోయి దబదబా దిగిపోయి ఆ అగ్నిగుండం పరిసరాల దగ్గరలోకి వెళ్ళిపోయాడు. దగ్గరలోకి వెళ్ళిపోయి వాళ్ళని పిలిచే సందర్భాన్ని ఒకసారి చదవండి. యావని పిలుస్తున్నాడో, యావని సంబోధిస్తున్నాడో, ప్రపంచ చక్రవర్తి తగ్గించుకొని సింహాసనం దిగివచ్చి వాళ్ళ దగ్గర ప్రాంతానికి సందర్భంలోకి వచ్చేసి వారిని ఏ విధంగా మాట్లాడుతున్నాడు, వాళ్ళ మాట్లాడే విధానం, ప్రస్తావించే విధానం, ఎంత దీనంగా మాట్లాడుతున్నాడు, వాళ్ళని ఎంత గొప్ప చేసి మాట్లాడుతున్నాడు చదవండి. అంతటి నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి, షడ్రకు మెషకు అబేద్నెగో అను వారలారా అంటాడు. చూడండి, ఒరే షడ్రకు, ఒరే మెషకు, ఒరే అబేద్నెగో అంటలా. షడ్రకు మెషకు అబేద్నెగో అను వారలారా. ఇక చూడండి, ఒక ప్రపంచ చక్రవర్తి, అప్పటి వరకు ఆ దేవుణ్ణి ఎరగని వ్యక్తి, ఆ దేవుడిని పూజించిన వ్యక్తి కూడా కాదు, దేవతలను పూజించినటువంటి వ్యక్తి, అక్కడ జరిగినటువంటి ఆ దేవుడి సర్వోన్నతుడైనటువంటి సర్వశక్తిమంతుడైన దేవుడి అద్భుత కార్యాలను ఒక్కొక్కటిగా చూసుకుంటూ వస్తూ ఇంకక్కడ ఆ సింహాసనాన్ని దిగొచ్చి అగ్నిగుండం దగ్గరకు వచ్చి, అయ్యా షడ్రకు మెషకు అబేద్నెగో అను వారలారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా, అయా బయటకు వచ్చి నా యొద్దకు రండని పిలవగా షడ్రకు మెషకు అబేద్నెగో అని వారు ఆ అగ్నిలో నుండి బయటకు వచ్చారు. ఇక్కడ ఆలోచించండి, ఎంత బాగుందండి. ప్రపంచ చక్రవర్తి ఏంది, సింహాసనం దిగి రావటం ఏంది, ఆ అగ్నిగుండం దగ్గరలోకి రావటం ఏంది, అయా షడ్రకు మెషకు అబేద్నెగో అని వాళ్ళని బ్రతిమాలే విధంగా లేదా ఇది? వారిని ధ్యానంగా అడిగినట్లు లేదా? ఏమండి చూడండి, ఎంత దిగొచ్చి తగ్గించుకొని వాళ్ళను గొప్ప చేస్తున్నాడు. వాళ్ళు సేవించుతున్న దేవుడిని ఏమంటాడు? సర్వోన్నతుడు, మహోన్నతుడైన దేవుని సేవకులారా రెండయ్యా నా యొద్దకు రండి అంటూ చూడండి. అక్కడికి ఇంకేం జరుగుతుందో సందర్భం.
చదవండి. అధిపతులను, సేనాధిపతులు, సంస్థానాధిపతులు, రాజు యొక్క ప్రధానమంత్రులు కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షిస్తారట. ఆయన దగ్గర ఉన్న మంత్రులు, ప్రధానులు అందరూ వచ్చి వాళ్ళని పరిశోధన చేస్తున్నారంట. అయితే ఏం జరిగింది వాళ్ళకి అంటే, వాళ్ళ శరీరాలకు అగ్ని ఏ హాని చేయకుండుటయు, వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండుటయు, వారి వస్త్రములు చెడిపోకుండుటయు, వాసనైనను వారి దేహములకు తగలకుండుటయు చూసిరి. నెబుకద్నెజరు షడ్రకు, మెషకు, అబేద్నెగోయను. ఇక చూడండి, ఒక ప్రపంచ చక్రవర్తి దేవతల్ని, ఆయనకి ఇష్టమైనటువంటి దేవతల్ని, వాళ్ళు పూజించే దేవతల్ని పూజించే ఆయన, ప్రపంచాన్ని ఏలే ఆయన, ఇప్పుడు చూడండి ఎక్కడికి దిగివచ్చి ఏం మాట్లాడుతున్నాడో. షడ్రకు, మెషకు వారి దేవుడే పూజార్హుడు అనే పరిస్థితిలోకి దిగిపోయాడండి. మళ్ళీ చదివా వచనం, ఇప్పుడు చదివిన వచనం. నెబుకద్నెజరు, జాగ్రత్తగా, షడ్రకు, మెషకు, అబేద్నెగోయను వీరి దేవుడే పూజార్హుడు. ఆయన తన దూతలను పంపి వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపక, ఏ దేవుని సేవింపక ఉందుమని తమ దేహములను మరణంకైనా అప్పగించి రాజాజ్ఞని ఏం చేశారు? వాళ్ళు వ్యర్థపరిచారు. రాజాజ్ఞనైనా తెగ్గరించారు కానీ, వ్యర్థపరిచారు కానీ, వాళ్ళ శరీరాలని మరణానికి అప్పగించారు కానీ, అగ్నిగుండానికి అప్పగించారు కానీ, వేరే దేవి దేవతలకు నమస్కరించడానికి కానీ, పూజించడానికి కానీ వారు ఇష్టపడలేదు. కాగా ఇక చూడండి, ఏమండి, శాసనము నియమించడానికి, శాసనం రాయించడానికి ఎవరి గురించి శాసనం? ఇదిగో షడ్రకు, మెషకు, అబేద్నెగో పూజించే దేవుడే ఈ ప్రపంచానికి పూజార్హుడని ఇప్పుడు చెప్పాడు కదా, ఇప్పుడు చదివిన వచనంలో చెప్పి మళ్ళీ ఈ పూజార్హుడైన ఆ దేవుని గురించి శాసనాలు రాయించడానికి సిద్ధపడాడు. ఆ శాసనాలు ఎక్కడి దాకా వెళ్తాయి? 120 నుంచి 127 సంస్థానాలకి పంపించడానికి సిద్ధం చేసే శాసనాలు ఇవి. నెబుకద్నెజరు సిద్ధం చేస్తాడు. ఎందుకంటే ఆయన గొప్పతనం ఏందో తెలిసిపోయింది. షడ్రకు, మెషకు, అబేద్నెగోని రక్షించేటువంటి విధానం ఏమండి, 7 అంతలు మండించినా కానీ అగ్నిలో వాళ్ళ ఈ వస్త్రాలు అలిన వాసన రాలేదంటే, వాళ్ళ వెంట్రుక అమరలేదంటే, ఆయన మైండ్ ఏమైంది? నెబుకద్నెజరు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఆయన ఇది ముందుగా పూజించిన దేవతలందరూ ఎటు వెళ్ళిపోయారు? ఆయన హృదయం నుంచి, ఆయన మైండ్లో నుంచి వెళ్ళిపోయి అసలు షడ్రకు, మెషకు, అబేద్నెగోను వీళ్ళ దేవుడే పూజార్హుడు, వీళ్ళ గురించి నేను శాసనం ఈ ప్రపంచానికి చేయబోతున్నాను. ఏం శాసనం రాస్తున్నాడు చదవండి. ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు కాక మరి ఏ దేవుడును ఈ ప్రపంచంలో లేడో, కాగా ఏ జనులలో కానీ, ఏ రాష్ట్రంలో కానీ, ఏ భాష మాట్లాడు వల్ల వారిలో కానీ షడ్రకు, మెషకు, అబేద్నెగో అని వారు, షడ్రకు, మెషకు, అబేద్నెగో దేవుని ఎవడు అనువారి దేవుని ఎవడు దూషించినో ఈ 127 సంస్థానాల్లో, సకల జనుల్లో, సకల రాష్ట్రాల్లో ఈ షడ్రకు, మెషకు, అబేద్నెగోను దేవుణ్ణి ఎవడైనా దూషిస్తే వాడు తుత్తునీలుగా చేయబడును. వాడి ఇల్లు ఎవడునో ఎప్పుడునో, వాడి ఇల్లు ఎప్పుడు చూసినా అది పెంట ఉంది. జాగ్రత్త అనే శాసనాన్ని ఏం చేశాడు?
రాయించాడండి. ఎవరికి శాసనం? సకల రాష్ట్రాలకి. ఆయన ప్రపంచ చక్రవర్తిగా పరిపాలిస్తున్నటువంటి ఆయన కింద ఎన్ని సంస్థానాలుగా పిలిచారు అప్పుడు, దేశాలుగా సంస్థానాలు 120 నుంచి 127 సంస్థానాలలో ఉన్నటువంటి రాష్ట్రాలు, అందులో ఉన్న సకల జనులు, అందులో ఉన్న సకల భాషలో మాట్లాడే ప్రజలకు అందరికీ నేను శాసనం చేస్తాను. ఏదో తెలుసా శాసనం? షడ్రకు మెషకు అబెద్నగో అనువారి దేవుడే పూజించాలి, ఆ దేవుణ్ణి సేవించాలి. ఆ దేవుణ్ణి ఎవడైనా ఈ సకల రాష్ట్రాల్లో ఎవడైనా దూషించినట్లయితే వాడిని ఏం చేస్తారట? తుత్తునీలుగా చేసేస్తారంట. ఎవరు మాట్లాడేది ఈ మాట? ప్రపంచ చక్రవర్తి, ప్రపంచాన్ని ఏలేటటువంటి చక్రవర్తి, ప్రపంచ ప్రజలందరినీ ఏలేటటువంటి చక్రవర్తి ఏ దేవుణ్ణి గొప్ప చేస్తున్నాడు? ఆయన దేవతలను గొప్ప చేస్తున్నాడా? ఆయన పూజించినటువంటి దేవి దేవతలను ప్రస్తావన చేస్తున్నాడా? అంటే ఇలాంటి పరిస్థితి, ఆయన పూజించిన దేవి దేవతల్లో కూడా ఇలాంటి అద్భుత కార్యం జరిగి లేదు. అందుకే ఆయన ఈ దేవుణ్ణి గొప్ప చేయడానికి, ఈ దేవుణ్ణి ప్రపంచానికి చూపడం, ప్రపంచ ఖ్యాతి, ప్రపంచంలో ఖ్యాతి ఇదిగో ఈ విధంగా ప్రారంభమైంది. ప్రపంచ చక్రవర్తులే ప్రకటన చేశారు. ఎవరి గురించి? బైబిల్ గురించి, బైబిల్ దేవుడి గురించి. అంత గొప్పవాడు. ఎవడైనా సరే ఈయన పూజార్హుడు, ఈయన్నే పూజించాలి, ఈయన్నే సేవించాలి. ఈయన్నే ఎవడైనా సకల రాష్ట్రాల్లో ఎవడు ఏం మాట్లాడినా వాడిని తుత్తునీలుగా, వాడి ఇల్లు పెంట కుప్పగా ఉంటుంది. ఏమండి 2000 సంవత్సరాల క్రితం వచ్చిందా? క్రీస్తు రాకముందు నెబుకద్నెజరు పరిపాలన అంటే దాదాపుగా క్రీస్తు పుట్టకముందు 500 సంవత్సరాల క్రితమే బైబిల్లో దేవుడు ప్రపంచవ్యాప్తం చేయబడ్డాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, 2000 సంవత్సరాల క్రితందా? ఒకడంటాడు క్రీస్తుకి అసలు చరిత్రలోనే లేడు, చరిత్ర పురుషుడే కాదంటుండే ఒక ముసలోడు. చరిత్ర పురుషుడు కాదా, చరిత్రలో లేడట. మరి నెబుకద్నెజరు ఎవరు? బాబిలోనియన్ కింగ్డమ్, బబులోను సామ్రాజ్యం. మొదట ప్రపంచాన్ని ఏలినటువంటి చక్రవర్తి బబులోను సామ్రాజ్యం, బాబిలోనియన్ కింగ్డమ్ అంటారు. చరిత్రలో ఉన్నది. ప్రియమైన దేవుని పిల్లలారా, తరువాత మాదీ పారసికుల్లో కూడా ఒకళ్ళని జ్ఞాపకం చేసి ముగించుకుందాం. ప్రియమైన దేవుని పిల్లలు, ఇప్పుడు ప్రపంచ చక్రవర్తులు ఏం చేశారు? బైబిల్లో ఉన్న దేవుడే పూజార్హుడు, ఆయనే నిజమైన దేవుడు, ఆయన్నే మనం పూజించాలి. ఆయన పూజించకుండా ఎవడైనా ఆయన ఒక మాట మాట్లాడితే మిమ్మల్ని మరణశిక్ష వేస్తాను జాగ్రత్త అని. ఈ శాసనం ఎక్కడికి వెళ్ళింది? ఆయన పరిపాలించిన సంస్థానాలన్నిటికీ వెళ్ళిపోతే ఆయన సేవిస్తున్నటువంటి భక్తులు ఆగుతారు ఆయన ప్రకటించకుండా? ఏమండి, ఆయన శాసనాలు ఇచ్చాడు, ఈ దేవుణ్ణే పూజించాలి, ఈ దేవుణ్ణే ప్రకటించాలి అన్నప్పుడు మరి ప్రకటించకుండా ఉంటారా? ఏమండి, ఈ 127 సంస్థానాల్లో ఒకటి గమనించాలి, జ్ఞాపకం పెట్టుకోవాలి, భారతదేశం కూడా ఉంది. ఈ 127 సంస్థానాల్లో భారతదేశం ఉంది. అది ఎస్తేరు గ్రంథంలో రాయబడి ఉంది, మీకు తెలుసు, హిందూ దేశం అని. ఇది అంటే మన భారతదేశానికి కూడా ఎప్పుడు వచ్చింది? బైబిల్లోని దేవుడు ఎప్పుడు వచ్చాడు అంటే క్రీస్తు పుట్టక ముందే, దాదాపుగా 500 సంవత్సరాల క్రితమే బైబిల్లోని దేవుడు మన దేశానికి కూడా ప్రియమైన దేవుని పిల్లలారా వచ్చారు. జ్ఞాపకం పెట్టుకోవాలి. క్రీస్తు అంటే ఏదో 2000 సంవత్సరాల క్రితం వచ్చి, ఏమండి ఒక చూడండి, బబులోని సామ్రాజ్యం క్రీస్తు పూర్వం 586 నుంచి 538 వరకు పరిపాలన జరిగింది ప్రపంచ చక్రవర్తిగా నెబుకద్నెజరు. తర్వాత మాదీ పారసిక సామ్రాజ్యం, అది 538 నుంచి 332 వరకు దర్యావేషు పరిపాలన జరిగింది. దర్యావేషు కూడా సందర్భం, ఆయన కూడా దేవుణ్ణి ఈ విధంగా నెబుకద్నెజరు ఏ విధంగానైతే ప్రస్తుతించి శాసనాలు ప్రపంచానికి పంపించాడు ఆ దేవుని గురించి. ప్రియమైన దేవుని పిల్లలారా, దర్యావేశ సందర్భం కూడా ఒకటి చదువుకొని మనం ముగించుకుందాం, జ్ఞాపకం చేసుకొని. ప్రియమైన దేవుని, ప్రపంచ
ప్రఖ్యాతి, ఖండాంతరాలు దాటింది క్రీస్తు ఖ్యాతి, బైబిల్ ఖ్యాతి. ఎలా దాటిందంటే ఎవరో సామాన్యులు ఏమండి పంపించింది కాదు, ప్రపంచాన్ని చక్రవర్తులే వాళ్ళే ప్రకటన చేసి శాసనాలు రాసి అన్ని సంస్థానాలకే విశ్వవ్యాప్తం చేశారు. ప్రియమైన దేవుని పిల్లలు, ఇంకొక సందర్భం చదువుకుందాం. అది దానియేలు గారి సందర్భం కూడా చదువుకుందాం. అది మాదియా పారసిక సామ్రాజ్యంలో జరిగినటువంటి ఆ సందర్భాన్ని చదువుకొని మనం ముగింపులోకి వెళ్ళిపోదాం. 6వ అధ్యాయం, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. సింహాల గుహ సందర్భాన్ని ఒకటి మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన దేవుని పిల్లలు, అక్కడ కూడా ప్రపంచ చక్రవర్తి దర్యావేషు మరి ఎలాంటి పరిస్థితుల్లో మన దేవుడిని ప్రపంచ వ్యాప్తం చేయడానికి ఆయన కూడా దేవుడు ఎలా, ప్రియమైన దేవుని పిల్లరా 6వ అధ్యాయం దానియేలు సందర్భాన్ని ఒకసారి చదువుకుందాం. 6 మొదటి నుంచి చదువుకుందాం. 6వ అధ్యాయం దానియేలు గ్రంథం 6వ అధ్యాయం మొదటి నుంచి త్వరగా మొదటి నుంచి కొంచెం చదువుకొని తర్వాత చివరికి వెళ్ళిపోదాం. 27, 28 వాటికి వెళ్ళిపోదాం. 25, ఎందుకంటే వాళ్ళకి నేపథ్యం తెలియటానికి. తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషుకు ఇష్టమాయను. వారిపైన 3 ప్రధానులుగా నియమించను. ఆ 3 దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము కలగకూడనట్లు ఆ అధిపతులు వీరికి తప్పకుండా లెక్కలు ఒప్పచెప్పాలని ఆజ్ఞ ఇచ్చెను. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నుండి ఉండెను కనుక రాజ్యమంతటి మీద అతని నియమించవలెనని రాజు ఉద్దేశించెను. అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలెనని నుండి తగిన హేతువు కోసం కనిపెడుతున్నారు వీళ్ళు. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడును కాడు గనుక దానియేలు తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయారు. అందుకు ఆ మనుషులు అతనిని దేవుని పద్ధతి విషయమందే కానీ మరి ఏ విషయమందును అతనిలో కనుగొనలేకపోయారండి. లోపం అనుకున్నారా? కాబట్టి ఆ ప్రధానులు అధిపతులు రాజునొద్దకు సందడిగా కూడి వచ్చి ఇట్లనిరి,